అయితే కూర్చోండి రైట్. జవహర్ బాబు గారంటే మాకేంటంటే ఒక పెద్ద రైడ్ అన్నమాట. నేను అప్పుడు ఆర్టీసీలో జాబ్ చేసేవాడిని. దిల్సుఖ్ డిపోకి వెళ్ళి 150 బస్సులు పంపించాలి, లేకపోతే బస్సులో పోయేవి కావన్నమాట. 3 o'clock లేచి ఫస్ట్ శోభన్ బాబు గారి ఫోటో తీసి మా ఇంట్లో నమస్కారం పెట్టుకొని తర్వాత భగవంతుని బ్రహ్మముహూర్తం లేచేవాడిని. 3:30 పోవాలి డిపోకి, అంతే. 3:30 10 వరకు బస్సులు పంపించాలన్నమాట. అయితే ఆయన అంటే అభిమానం, కలవాలనుకున్నాను. నేను కలిసిన ఫస్ట్ రోజు నన్ను అడిగాడు, ఏమడిగాడు, నేనంటే మీకు ఎందుకండి అభిమానం అని గంభీరంగా అడిగాడు. ఆయన సినిమాలో ఒక పాటనే చెప్పినాడు, ఎందుకంటే ఏమి చెప్పను అందుకేనని ఎలా చెప్పను. ఆయన ఎవరిని వచ్చి ఫోటోలు దిగుతారు కానీ ఈయనేంటి పాటలు పాడుతున్నాడు. అయితే మా అమ్మాయి మా మిస్సెస్ ఇట్లా కూర్చున్నారు. సార్ మీ గురించి నేను ఒక వాక్యంలో చెప్పాలన్నా, ఒక పేజీలో చెప్పాలన్నా, ఒక పుస్తకం చెప్పాలన్నా, ఒక రోజు చెప్పాలన్నా, ఒక నెల చెప్పాలన్నా, సంవత్సరం చెప్పాలన్నా, జీవితం మొత్తం చెప్తాను. తర్వాత పాటలు పద్యాలు నేను రంగస్థలం అంటున్నాను. ఆయన గురించి ఒక శ్లోకం పాట. శోభన్ బాబు నటాగ్రగణ్యం విశ్వ తెలుగు ప్రేక్షకానాం ప్రియం శ్యామాలాన్వయ వాళ్ళ గోత్రం దుగ్ధ సింధు శశినం గర్వైక దూరస్థితం స్వీయామోఘ సుకీర్తి జహ్నుతనయ సుస్నాపితా శాంతరం సౌందర్యైక నికేతనోత్తమతను వందే గుణాంభోనిధిం శోభన్ బాబు నటాగ్రగణ్యం విశ్వ తెలుగు ప్రేక్షకానాం ప్రియం. ఆయన ఆ రోజు యాక్చువల్గా అపార్ట్మెంట్ కడుతున్నాడు. ఆయన ఏదో 8th floor నుంచి అబ్బాయి వాడు చనిపోయినట్ట. చనిపోతే ఎట్లుంటుందండి ఆయన మనసుకు, బాధగా ఉన్నాడు. తర్వాత అన్నాడంట, చల్లగాలి గారు ఆయన పాటలు పద్యాలతోటి నా మనసు అంతా కూడా ఎంత ప్రశాంతంగా. ఆ రోజు నుంచి కమిట్మెంట్ ఏంటంటే 7:30కి ఇద్దరం మాట్లాడుకోవాలి. ఒకరోజు ఫోన్ కలవకపోతే విజయవాడ ఏలూరు ఫోన్ చేసి నాకు చల్లగాలి గారి నంబరు కలుస్తలేదు, మాట్లాడించండి. మాట్లాడిన తర్వాత చెన్నై పోతే కార్లో తిరిగేవాళ్ళము, వాకింగ్ చేసేవాళ్ళం. ఇక అది ఎటువంటి అనుబంధం అంటే మాకు. అయితే ఆయన నాకు ఇచ్చిన ప్రేమ. కానీ శోభన్ బాబు గారి కంటే కూడా శోభన్ బాబు గారు ఇంత గొప్పవాళ్ళు, అభిమానులు ఇంకా గొప్పవాళ్ళు. మీకు రాలేదు రవీంద్ర భారతికి 1000 మంది వచ్చారు. ఎక్కడి శ్రీకాకుళము, ఎక్కడి తమిళనాడు, ఎక్కడి కర్ణాటక, ఎక్కడి రాజమండ్రి, ఎక్కడి విశాఖపట్నము, ఎక్కడి నల్లగొండ, ఎక్కడి వరంగల్, ఎక్కడెక్కడి నుంచి వచ్చిందండి. 1000 మంది వచ్చింది. మార్నింగ్ 9 గంటలకు టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, సాయంకాలం స్నాక్స్, నాన్ స్టాప్గా ప్రోగ్రామ్ అన్నమాట. అంటే అది ఒక అనుభూతి అన్నమాట. అందరూ అడిగిందన్న, ఎందుకు మీరు నాకు నియర్లీ 10 లక్షలు ఖర్చు అయ్యారన్నమాట. ఎందుకు ఇంత ఇది మీకు అంటే, ఒక భార్యాభర్తల అనుబంధం ఉంటుంది, ఎన్నెన్నో జన్మల అనుబంధం అని పాడుకుంటారు. మరి శోభన్ బాబు గారు ఆయన మాకు ఇచ్చిన ప్రేమ, అంత పెద్ద సెలబ్రిటీ, మరి ఆయన నాతోటి మాట్లాడడం అంటే అది మామూలు విషయం. ఎక్కడ శోభన్ బాబు, ఎక్కడ నేను మామూలు వ్యక్తిని, ఒక కళాకారుని ఎందుకు ఆయన నాకు ఇచ్చిన ప్రేమ. అందరు నన్ను అడిగినమాట, శోభన్ వారి కుటుంబ సభ్యులు ఎవరిని వచ్చిందా అంటే వాళ్ళ మేనల్లుడు వేగిరాజు అని వచ్చాడు విజయవాడ నుండి. అయితే ఈరోజు అభిమానులు ఎంత అమాయకులు అయితే, ఆయన స్వర్గస్థులై 15 సంవత్సరాలు అయినా కూడా విగ్రహాలు పెట్టి జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో కూడా స్వంత డబ్బులతో సేవా కార్యక్రమాలు అంటే శోభన్ ఎంత గొప్పవాళ్ళు అంటే. ఇక నేను అంతకంటే ఆయన గురించి, కొందరేమో శోభన్ బాబు అని పేర్లు పెట్టుకుంటారు, పిల్లల పేర్లు శోభన్ బాబు అని పెట్టుకుంటారు. కొన్ని రోజులు అయితే వాళ్ళ ఇంటి పేరే శోభన్ బాబు పెట్టుకుంటున్నాం. అంటే అంత గొప్పగా అభిమానం. సో ఆ విధంగా ఆ ప్రోగ్రామ్ చేసిన, ఒక బుక్ రాసిన, అందరు ఫోన్ చేసి ఆయనకు 1000 మంది 1,00,000 మంది అభిమానులు కదా, Part 2 అని చెప్పి ఇంకో బుక్ రాస్తున్నా శోభన్ బాబు అభిమానులు. ఇక ఆయనకి మాకున్న అనుబంధం అంట. అందువరకు ఏమనుకుంటున్నాడు, మేము మాట్లాడుతున్న ఫోన్లో జై శోభన్ బాబు, జై జై శోభన్ బాబు, జై 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 శోభన్ బాబు. అది సార్ మా కాన్సెప్ట్ అంతే. ఆయన అంటే మాకు ఇక కనిపించే దైవం అన్నమాట. కానీ ఇంకో విషయం ఏంటంటే, అస్సలు హాలీవుడ్లో జేమ్స్ బాండ్ ఉన్నాడు, కూర్చోం జేమ్స్ బాండ్ ఉన్నాడు, సీన్ కానరీ, రోజర్ మూర్. హిందీలో రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, రాజ్ కపూర్, దేవానంద్ ఎక్సెట్రా ఉన్నారు. తమిళనాడుకు శివాజీ గణేషన్, ఎన్టీఆర్, కన్నడ రాజ్ కుమార్. సరే తెలుగులో ఎన్టీ రామారావు, జయలలిత అంటే వాడు ముఖ్యమంత్రిగా విగ్రహాలు. కానీ ఈయనకు ఇప్పటికి కూడా విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారంటే ఏంటేంటి చేస్తున్నాడు అర్థం కాదండి. అది ఆ శోభన్ బాబు గారి గొప్పతనం. అది 15 సంవత్సరాలు కూడా ఇంత గొప్ప కార్యక్రమం చేయడం చాలా గొప్ప. అదొక తృప్తి మిగిల్చింది నాకు. అంటే నేను 40 years శ్రీవాణి గిరిజేస్తాను, చాలా కార్యక్రమాలు చేసినాను. ఒకరోజు కృష్ణుడు